హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డేటా ఫోర్స్ అనే కంపెనీ నుండి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. ఇది ఆడియో క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్ అనమాట పోస్ట్. ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ మీకు పర్ అవర్ 292 రూపీస్ వస్తుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే dataforce.recruity.com. ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఇది చూస్తే మనకి ఆడియో క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్ అనమాట, ఇంగ్లీష్ ఇండియా. సో ఆడియో క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్ అనే పోస్ట్కి వీళ్ళు రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారండి. ఇది రిమోట్ జాబ్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడి నుంచి అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే వర్క్ లొకేషన్ రిమోట్ ఫ్రమ్ విత్ ఇన్ ఇండియా అంటున్నారు. సో ఇండియాలో ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. వర్క్ లోడ్ అప్ టు 40 hours పర్ వీక్ మనకి 40 hours చేయాలన్నమాట, అకార్డింగ్ టు యువర్ అవైలబిలిటీ. అంటే మన ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో చేసుకోవచ్చు. స్టార్ట్ డేట్ ఇమ్మీడియట్ అండి. ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా అంటున్నారు. మనం ఎంత అర్లీగా అప్లై చేసుకుంటే అంత ప్రయారిటీ ఉంటుందన్నమాట. ఎంగేజ్మెంట్ మోడల్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ ఆర్ ఫ్రీలాన్సర్ అనమాట. ఎంగేజ్మెంట్ డ్యూరేషన్ అప్రాక్సిమేట్లీ 6 weeks అంటున్నారండి. అంటే మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. డేటా ఫోర్స్ బై ట్రాన్స్పర్ఫెక్ట్ ఈజ్ సీకింగ్ మోటివేటెడ్ క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్ టు జాయిన్ అవర్ టీమ్ ఆన్ అ ఫ్రీలాన్స్ బేసిస్ అంటున్నారు. అంటే ఫ్రీలాన్స్ బేసిస్లో తీసుకుంటున్నారు, అది కూడా క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్కి అనమాట. ఇందులో ఏముంటుందంటే రోల్ యూ విల్ బి రివ్యూయింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఆడియోస్ రికార్డెడ్ ఇన్ వన్ ఆఫ్ అవర్ ఆడియో డేటా కలెక్షన్ ప్రాజెక్ట్స్. వాళ్ళ దగ్గర కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి కదండి, డేటా కలెక్ట్ చేసినవి, ఆడియోకి సంబంధించినవి. మీరు దానిలో క్వాలిటీ చెక్ చేయాలన్నమాట. రికార్డెడ్ ఆడియోస్ ఉన్నవి క్వాలిటీ బాగుందా లేదా అనేది చెక్ చేయాలి. ఇది ఒక్కటే ఉంటుంది మన పని. రెస్పాన్సిబిలిటీస్ లిజన్ టు ద రికార్డెడ్ ఆడియోస్ అండ్ కంపేర్ దెమ్ అగైన్స్ట్ ద ఒరిజినల్ ఆడియో స్క్రిప్ట్స్. మీరు కరెక్ట్గా విని అది ప్రాపర్గా ఉందా లేదా అనేది చెక్ చేయాలన్నమాట ఒరిజినల్ స్క్రిప్ట్స్తో. ఎన్ష్యూర్ ఆడియోస్ కంప్లైన్స్ విత్ ఆల్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఫర్ డేటా క్వాలిటీ. యాజ్ పర్ రూల్స్ అన్నీ కూడా ఉందా, ఫాలో అయిందా లేదా క్వాలిటీ అనేది చెక్ చేయాలి. రిజెక్ట్ ఆర్ అప్రూవ్ ఆడియోస్ బేస్డ్ ఆన్ అడ్హరెన్స్ టు ద స్క్రిప్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు కొన్ని మనం కరెక్ట్గా ఉంటే మనం అప్రూవ్ చేస్తాము, లేదంటే కనుక అప్రూవ్ చేయం కదా. ఈ విధంగా ఉంటుందన్నమాట క్వాలిటీ చెక్ చేయడం. జాబ్ రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలంటే ఎక్సలెంట్ ఇంగ్లీష్ స్కిల్స్ కావాలి. ఆల్ క్యాండిడేట్స్ విల్ నీడ్ టు పాస్ అవుట్ ఇంటర్నల్ QA టెస్ట్ టు క్వాలిఫై ఫర్ దిస్ రోల్. ఇంటర్నల్ QA టెస్ట్ ఒకటి పెడతారు, సో అది క్వాలిఫై అవ్వాలి. ఎబిలిటీ టు మీట్ డైలీ QA KPIs. హై అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఎబిలిటీ టు ఫాలో ఎలాబొరేట్ గైడ్లైన్స్ ఇన్ ఇంగ్లీష్. మీకు మెయిన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలండి. ఇంటిగ్రిటీ అండ్ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్. విల్లింగ్నెస్ టు వర్క్ అంటాం కదా, సో ఆ వర్క్ చేసే మెంటాలిటీ ఉండాలి. ప్రోయాక్టివ్ డెసిషన్ మేకింగ్ అనేది ప్రోయాక్టివ్గా తీసుకోవాలి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ QA ఈజ్ ఎ ప్లస్. QAలో కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే అది మీకు ప్లస్ అవుతుందని చెప్తున్నారు. సో ఇది మనకి జాబ్ అయితే మీకు అర్థమైంది కదా. ఆడియోస్ ఉంటాయి వాళ్ళ ప్రాజెక్ట్కి సంబంధించినవి. మీరు క్లియర్గా విని అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేయాలన్నమాట. ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు అండి. గ్రాడ్యుయేషన్ మినిమం ఉండాలన్నమాట. ఇక్కడ మీకు సైట్ కూడా ఇచ్చారు, ఇందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి అంటే అప్లై లింక్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ CV ఇవ్వాలి. నెక్స్ట్ మీ ఇన్ఫర్మేషన్, ఫుల్ నేమ్, ఈమెయిల్ ID, ఫోన్ నంబరు, ఫోటో ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. కవరింగ్ లెటర్ కూడా. అదేవిధంగా క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. వాట్ ఈజ్ యువర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, బాగా వచ్చా, మీకు ఎలా ఉందనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అండ్ మీకు ఎన్ని అవర్స్ వీక్లో చేయగలరు ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. QA స్పెషలిస్టా కాదా ఇవన్నీ కూడా మెన్షన్ చేసి మీరు సెండ్ అనేది క్లిక్ చేయాలన్నమాట. ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అండ్ మీకు ఇది చాలా మంచి అవకాశం. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. ఆడియో క్వాలిటీ చెక్ చేయడం అంతే ఉంటుంది. మీకు ఎక్కువ టెన్షన్ కూడా ఏమీ ఉండే జాబ్ కాదు ఇది. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు శాలరీ ఎలా ఉంటుందంటే పర్ అవర్ 290 రూపీస్ వరకు కూడా పే చేస్తారనమాట. సో మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి.